మూగజీవాలకు ఆశ్రయం కావాల్సిన అడవి మృత్యుకాహారంగా మారుతుంది. జింకలు, దుంపలు వంటి వన్యప్రాణులు వరుసగా మృతి చెందడం కలకలం రేపుతుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం శ్రీ దామగుండం అడవి ప్రాంతం మూగజీవాలకు ఆశ్రయం కావాల్సిన అడవి మృత్యుకాహారంగా మారుతుంది. అడవి కుక్కలు గుంపులుగా తిరిగి వన్యప్రాణులపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కుక్కల దాడికి ఎన్ని వన్యప్రాణులు మృతి చెందాయో స్పష్టత లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న బీట్ ఆఫీసర్ ఉన్నత అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. కానీ మన స్టేట్ డాగ్స్ ఉంటాయి కదా, వీధి కుక్కలు, అవి ఏంటంటే ఇక్కడ అలవాటు పడ్డట్టున్నాయి. చాలా మట్టుకు అలవాటు పడి అవి ఏంటంటే రాత్రి టైంలో అవి ఇక్కడక్కడ తిరగడం వల్ల జింకలు వాటి కంటికి కనబడడం వల్ల అవి వెంబడి ఇచ్చి ఇట్లా చంపడం జరుగుతుంది. చాలా మట్టుకు వాళ్ళని వేటాడడం వల్ల ఇవి చనిపోవడం జరుగుతుంది. ఈ వేటాడి చనిపోయిన వాటిని మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే పంచనామా కండక్ట్ చేసి వెటర్నరీ రిపోర్ట్ తీసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. అవును సార్, ఇప్పుడు గోడ ఉంది కదా, చుట్టుపక్కల గోడ ఉండగా కుక్కలు లోపలికి వచ్చినాయా లేక ఇవే బయటకు వచ్చినాయా? ఇవి ఇప్పుడు గడ్డి కోసం తీటి కోసం వస్తూ ఉంటాయి. గడ్డి కోసం ఇంకొకటి కుక్కలు కూడా లోపల ఉన్నాయి తిరుగుతున్నాయి. వాటిని మన మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఇంకొకటి యానిమల్ హస్బెండరీ వాళ్ళకి కానీ మనం లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనకు రిపోర్ట్ వస్తే మనం వాటిని చేయడానికి రిపోర్ట్ మనం అడిగితే కదా సార్ ఇచ్చేది, వాళ్ళు అడగడం జరుగుతుందండి. మరి ఆ వీధి కుక్కలను మరి ఏం చేస్తారు? మరి మనం ఇక్కడ పూడూరు విలేజ్లో కూడా మనం రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రానియకుండా చూసుకోమని లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నారా సార్ మరి పూడూరు గ్రామ పంచాయతీ లోపల? చెప్తాను ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి సెక్రటరీ గారికి చెప్పండి. ఈ పూడూరు గ్రామ పంచాయతీకి ఒక్కటే చెప్తారా, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా చెప్తారా? గ్రామ పంచాయతీల గ్రామాలకు కూడా ఆల్రెడీ మనం గూడ్పల్లి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కొత్తపల్లి, గుడిపల్లి, ఇంకొకటి ఇక్కడ సోమర్గుట్టి ఏరియా వాళ్ళకి